హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. చికెను శుభ్రంగా కడిగి పెట్టుకొని చిన్న ముక్కలుగా చేసుకొని తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు తగి పాలలో కలపాలండి. 1 స్పూను కారం, 1 స్పూను ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి మొత్తం మంచిగా కలపాలి. కలిపి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ 2 పచ్చిమిర్చి ముక్కలు చేసి ఆయిల్లో వేసి కొంచెం మగ్గిన తర్వాత ఈ కలుపుకున్న చికెన్ని వేయాలి. ఇది బాయిలర్ కోడి చికెన్ అండి. ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా వేసేసి మగ్గనివ్వాలి. ముక్కలన్నీ మంచిగా మగ్గిన దాకా వేయించాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకేంత వరకు మగ్గనివ్వాలి. చికెన్ మగ్గిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి అప్పుడు వాటర్ పోయాలి. చికెన్ పులుసు చేస్తున్నాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకొని సూప్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే చపాతీల్లోకి కాబట్టి కొంచెం పులుసు ఎక్కువ ఉండేటట్టు వాటరు ఎక్కువగా పోసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోయాలి. పోసి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చికెన్ని. ఇలా వస్తుందండి, బబుల్స్ వచ్చుకుంటూ ఉడుకుతుంది చికెన్ మొత్తం బాగా బాయిల్ అయ్యి ఉడుకుతుంది. ఆయిల్ మొత్తం తేలేంత వరకు ఉంచి కుక్ చేయాలి. తర్వాత 1 స్పూను గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసి ఒకసారి కలపెట్టి కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి. అంతే అండి, చికెన్ సూప్ చాలా బాగుంటుంది. సూప్లా చేసుకోవాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసేసుకొని చేయటమేనండి. చాలా సింపుల్గా చికెన్ కర్రీ చేసుకొని దానికి కాంబినేషన్గా చపాతీలు కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొత్తిమీర, పుదీనా వేసేసుకోవడమే లాస్ట్లో. సమ్మర్ కాబట్టి పులుసులా తినడమే మంచిదండి. హెల్త్కి తొందరగా డైజెషన్ అవుతుంది. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్లను కొట్టడం మర్చిపోమాకండి. ఇప్పుడు వాటర్గా ఉంది, ఏంటి ఇలా ఉంది అనుకోకండి. ఎందుకంటే సూపు అవ్వాలి అని అంటే అట్లా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటేనే, సమ్మర్ కాబట్టి కొంచెం జ్యూసీగా ఉండేటట్టు చూసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేస్తే దగ్గరికే వస్తుందండి. ఇప్పుడు అలా వాటర్గా ఉంది అంతే. కర్రీ దించిన తర్వాత ప్లేట్లో వేసిన తర్వాత అర్థమవుతుందండి. చపాతీ కాల్చుకొని దాంతోపాటు చికెన్ సూప్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. నాకు అలా ఇష్టం అండి. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో ఒకసారి కామెంట్ పెట్టండి. కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీల్ని కాల్చుకుంటే మంచిగా ఉబ్బుతాయండి. బబుల్స్ వస్తున్నాయి చూసారా? అలా చపాతీలు 1 by 1 కాల్చుకోవాలి. మరీ మాడనివ్వకుండా, మరీ కాలకుండా ఉండకుండా మొత్తం సమపాలలో కాలేటట్టు చపాతీ చూసుకోవాలి. ఈ చపాతీ కాలింది. నెక్స్ట్ చపాతీ అండి ఇది.
ఒక 4 చపాతీలు కాల్చుకొని దాని పక్కన చికెన్ వేసుకొని ఆనియను లెమను తోటి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. బబుల్స్ చూడండి ఎలా వస్తున్నాయో చపాతీకి. నాలుగు వైపులా మొత్తము కాలేటట్టు చపాతీని చూసుకోవాలి. చివర్లో ఒక్కోసారి కాలకుండా ఉంటాయండి, అప్పుడు బాగోవు. చపాతీని కూడా మొత్తం 4 వైపులా కాలేటట్టు టర్న్ చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ పూసి టర్న్ చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ వచ్చాయి బబుల్స్ పైకి. నాలుగు చపాతీలు కాల్చేసాము. నాలుగవది కొంచెం ఆయిల్ వేసేసి లో టు హై ఫ్లేమ్లో చపాతీని మొత్తం కాలేటట్టు చూసుకుంటూ కాల్చడమే. పుల్కాలైనా చికెన్ కర్రీలోకి చాలా బాగుంటాయండి. ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చుకొని పుల్కాలను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు పుల్కాలు తినలేదు, కానీ చపాతీలే తింటానండి. ఎక్కువ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము చపాతీలు. చికెను చపాతీ, చికెను పప్పు చపాతీ అలా తింటుంటాము. చూడండి దగ్గరికి అయినది. స్టవ్ ఆపగానే చికెను ఇలా దగ్గరికైన చికెను చపాతీ ఆనియన్ వేసుకొని తిన్నానండి. చాలా టేస్టీగా ఉంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.